నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజిం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి పర్వదినం వేడుకలు. గోదావరి పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తజనం. శివనామస్మరణంతో మారుమోగిన ఆలయాలు. వైభవంగా బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వర స్వామి, వేలాల మల్లన్న స్వామి జాతర వేడుకలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ సమావేశం. పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, అదనపు కలెక్టర్ రాహుల్. మున్సిపల్ అభివృద్ధికి పాలకవర్గం సభ్యులు కృషి చేయాలంటూ వెల్లడి. మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల గోదావరి నదికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులతో గోదావరి తీరం కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిర్యాల సమీపంలోని పవిత్రమైన గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచి మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా గోదావరి నదికి తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు. తెలంగాణ నుంచి కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు నది స్నానం కోసం తరలివచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడిపోయింది. గోదావరిలో పవిత్ర స్నానాలు చేసిన భక్తులు అక్కడే సైకత శివలింగాలు రూపొందించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మంచిర్యాల తీరంలో ఉన్న గోదావరి తీరంలో ఉన్న గల గౌతమేశ్వర ఆలయంలో ఉదయార్థపూర్వం అనగా ఉదయం నుంచి కలశ పూజ, గణపతి పూజ, అలాగే కర్మణ పుణ్యాహవచనం, అలాగే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడినది. తదనంతరము స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా స్వామివారికి రుద్రాభిషేకము, అలాగే నిశీ పూజ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. దాని తర్వాత 12 గంటలకు బిల్వార్చన నిర్వహించబడుతుంది. తదనంతరము అలాగే అందరికీ జాగరణ అనేది ఎలా, దీని ఆవశ్యకత ఎలా అనేది కొంతమందికి అనుమానం ఉంటుంది. జాగరణ అనేది ఉదయార్థపూర్వం అంతా బ్రహ్మముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి అలాగే స్వామివారికి లింగోద్భవ సమయం అనగా 12 గంటల వరకు ఆలయాన్ని దర్శించి పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు చేసుకుంటున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ మన ఊరు మన గుడులు అన్న నినాదంతో ఆలయాలని కాపాడుకునేది అందరి ప్రజలందరి బాధ్యతగా తీసుకొని మన ఊరు దేవాలయాన్ని మనం కాపాడుకునే విధంగా బాధ్యత తీసుకోవాలి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలకు సుదీర ప్రాంతాల నుంచి తరలివచ్చారు భక్తులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తులకు అల్పాహారం అందజేశారు. కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, కాంగ్రెస్ శ్రేణులు భక్తులకు అల్పాహారం నుండి వడ్డించారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులందరికీ కూడా ఇక్కడ మేము కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్సాగర్రావు గారి ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ అనేది చేస్తున్నాం. మొత్తం మన మంచిర్యాలలో 4 దగ్గరలో మనం సెంటర్స్ ఏర్పాటు చేస్తాం అల్పాహార పంపిణీ. ఒకటి నస్పూర్లో, ఇంకొకటి మన మంచిర్యాలలో, అలాగే ముల్కాలలో, రాపల్లెలో కూడా అల్పాహారాన్ని పంపిణీ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శివుడి కృప వల్ల అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలని భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మంచిర్యాల ప్రజలందరికీ శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మరి మంచిర్యాలలో జరుగుతున్న ఈ పుణ్యనది స్నానాల ఒక్కరు వచ్చిన నలుమూలకి వెళ్ళి వచ్చిన ప్రజలందరికీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు గత 6 సంవత్సరాల నుండి మరి శ్రీమతి సురేఖ గారు మరియు ప్రేమ్సాగర్రావు గారు 6 సంవత్సరాల నుండి ఈ పర్వదిన పండుగ వచ్చే భక్తులందరికీ అల్పాహారము అందించి వారి సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి శుభకార్యములకు, ఇలాంటి పండుగ సందర్భంగా భక్తులందరికీ చేస్తున్న సేవలు చూసి ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు తప్పకుండా ఆ పుణ్య దంపతులకు ఈ పుణ్యమైన రోజులో కూడా ఈ రోజు నుండి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వాళ్ళు కలగజేయాలని, వారు ఇలాంటి ఇంకా ప్రజాసేవ కార్యక్రమాలు ఎన్నో చేపట్టి మరి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందిగా ఉండే విధంగా మరి వారికి భగవంతుడు
ఆయురారోగ్య విషయాల్లో కలిగజేయాలని భగవంతుడు కూడా కోరుతున్నాను. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గం ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు తప్పకుండా పైకి రావాలని, పురుషులతో సమానంగా వాళ్ళు కూడా తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. పండుగ మరొకసారి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ప్రజలందరికీ. అలాగే మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని శుక్రవారం రోజున మహాశివరాత్రి సందర్భంగా భక్తులు గోదావరి నది స్నానాలకు వెళ్లి స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో తాము కోరుకున్న కోరికలు నెరవేర్చాలని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి గోదావరి నది స్నానాలకు వెళ్లడానికి భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా లక్షిడిపేట దండపల్లి మండలాల్లో గల గోదావరి స్నానఘట్టాల వద్ద మహాశివరాత్రి సందర్భంగా లక్షిడిపేట మున్సిపాలిటీలో ఉదయం నుండి వివిధ గ్రామాల్లోని భక్తులు గోదావరి స్నానాలు ఆచరించడానికి తరలివచ్చారు. భక్తులు గోదావరి స్నానం ఆచరించి గోదావరి నది పక్కన ఉన్న గంగమ్మ తల్లి శివాలయంలో, సత్యనారాయణ స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లక్షిడిపేట పోలీస్ సర్కిల్ సిఐ నరేందర్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఓం నమః శివాయ. భక్తులు దీపాలించాలి. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క గోదావరి నది తీరాన స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ వారితో కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తూ మన యొక్క పోలీసుల ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క పార్కింగ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 వీలర్స్కు మరియు 3 వీలర్స్కు 2 వీలర్స్కు సపరేట్గా ఈ పార్కింగ్ ప్లేస్ అనేది అలాట్ చేస్తూ వాటన్నిటిని కూడా మెయింటైన్ చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ స్నానానికి వెళ్ళే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా మన మఫ్టీలో కూడా ఏదన్నా దొంగతనాలు కానీ వేరే జరగకుండా మన మఫ్టీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అంతా కూడా భక్తులు కూడా పోలీసు వారికి సహకరించి అంతా కూడా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పుకోవాలి. కాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. గోదావరి పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నది పరివాహక ప్రాంతం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున నుండే సిసిసి, శ్రీరాంపూర్లతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు సీతారాంపల్లి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివచ్చారు. అనంతరం అక్కడే ఉన్న శివాలయంలో పూజలు చేశారు. నది ఒడ్డున ఉన్న పుష్కర ఘాట్ షవర్ల కింద కొంతమంది భక్తులు స్నానాలు చేశారు. గత ఏడాది పుష్కర ఘాట్ వరకు ఉన్న నీరు ఈ ఏడాది అడుగంటిపోవడంతో భక్తులు గోదావరిలో కొంత దూరం నడిచి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. నది ఒడ్డున కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్, నస్పూర్ రెడ్డి పరివార సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, వైస్ చైర్మన్ గిల్లు రజిత, పిఎస్సిఎస్ డైరెక్టర్ ధర్ని మధు నాయకులు పాల్గొన్నారు. కాగా సీసీసీ కార్నర్ నుండి సీతారాంపల్లి గోదావరి నది వరకు రోడ్డు విస్తరణ చేయడంతో ఈ ఏడాది గోదావరి పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. గతంలో రోడ్డు చిన్నగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కిలోమీటర్ దూరంలోనే వాహనాలను నిలిపివేసేవారు. దీంతో అక్కడి నుండి గోదావరి నది వరకు కుటుంబ సభ్యులతో నడిచి వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం రోడ్డు వెడల్పు కావడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించకుండా నేరుగా గోదావరి సమీపం వరకు వాహనాలను అనుమతించారు. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ రవికుమార్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్వదినం సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే భక్తులకి ఇక్కడ అల్పాహారం
అల్పాహార పంపిణీ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో మేము ఇక్కడ అల్పాహార పంపిణీ చేస్తున్నాం. దాదాపు 6 ఏళ్ళుగా మేము అల్పాహార పంపిణీ చేస్తున్నాం. మొత్తం 4 సెంటర్స్లో చేస్తున్నాం. ఇప్పుడు మంచిర్యాలలో ఒక దగ్గర, సీతారాంపల్లిలో, అలాగే ముల్కాల, రాపల్లిలో కూడా చేస్తున్నాం. అలాగే అంటే భక్తులందరూ కూడా శివుడి కృప వల్ల అందరూ కూడా బాగుండాలి, సుఖ సంతోషాలతోనే, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనే అని చెప్పేసి నేను భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా మంచిర్యాల జిల్లాలోని మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మా నస్పూర్ మున్సిపల్ నుండి సీతారాంపల్లి గోదావరి పుష్కరఘాట్కు గోదావరి స్నానానికి విచ్చేస్తున్నటువంటి మన భక్తులందరికీ కూడా శివరాత్రి పండుగ పర్వదిన శుభాకాంక్షలు. ఏదైతే గడిచిన 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి శివరాత్రి భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రేమసాగరరావు గారి వాళ్ళ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అల్పాహారాన్ని అందించడం జరుగుతుంది. వాటితో పాటు మా గ్రామస్తులమైన మేము కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే మా ప్రేమసాగరరావు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా నస్పూర్ మున్సిపల్ బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీలో గల బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బెల్లంపల్లి మండలంలోని కన్నాల పంచాయతీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది. శుక్రవారం భక్తులు వేకోజాము నుంచి తరలివచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణంలోని కోనేరులో స్నానం ఆచరించి దైవ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, యువ నాయకులు గడ్డం వంశీకృష్ణులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వర్చన అభిషేకం నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బట్టి బందోబస్తు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గట్టు మల్లన్న స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామ పరిసరాలు శివనామస్మరణంతో మారుమ్రోగాయి. గ్రామంలో ప్రతి ఏటా వేలాల శ్రీ గట్టు మల్లన్న స్వామి జాతర ఘనంగా నిర్వహిస్తారు. జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుండి శివభక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న జాతరలో దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. శివరాత్రి రోజు భక్తులందరూ ఉపవాసం ఆచరించి ఉదయమే గోదావరిలో పుణ్యస్నానాలు చేసి నదిమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుట్టపైనున్న మల్లికార్జున స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఒగ్గు పూజారుల నృత్యాలతో పట్నాలు వేసి బోనాలు పోసి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల తాకిడితో అటవీ ప్రాంతం శివనామస్మరణంతో మారుమ్రోగింది. నమస్కారం. అశేష జనాలకి, ప్రజలకి, ఈ వేలాల జాతరకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తులందరికీ కూడా శివరాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు, ఈ శివమల్లన్న, గట్టుమల్లన్న భక్తులందరూ ఎంతో భక్తి నిష్టలతో వస్తున్నారు. అందరూ కూడా మనమందరం కూడా వాళ్ళకు కోఆపరేట్ చేసి వాళ్ళందరినీ భక్తుల్ని సకాలంలో దర్శనం జరిగేటట్టు మరియు సకాలంగా వాళ్ళు పూజలు జరుగుతున్నట్టు చేస్తున్నాం. దీనికి మా పోలీస్ సిబ్బంది ఇప్పుడు దాదాపు ఒక 500 మంది పోలీస్ సిబ్బంది మేము ఇక్కడ నియుక్తులై ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా మేము ఇది చేస్తున్నాం. లైన్లో క్యూ లైన్లోనైతేంది, అక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్లో అయితేనేది, గోదావరి వద్ద స్నానం వద్దనైతేంది, తర్వాత కింద మల్లన్న స్వామి టెంపుల్ వద్ద ఆ క్యూ లైన్లు మెయింటైన్ చేస్తుండేది. మా వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. దయచేసి భక్తులంతా కూడా మా పోలీస్ వారి నిబంధనలు మరియు మా ట్రాఫిక్ వాళ్ళ నిబంధనలు, తర్వాత ఈ దేవాదాయ శాఖ ఉన్నటువంటి నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ ఈ పండుగ సంబరాన్ని అంబరంగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సిఐలు దాదాపు 17 మంది సిఐలు, 28 మంది ఎస్ఐలు, 450 మంది ఫోర్స్తో మనం ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఫోర్స్ని తెప్పించడం జరిగింది. ఫోర్స్ అందరికీ కూడా మనం వాళ్ళకు కూడా సకాలంలో డ్యూటీలు అందించేటట్లు అన్ని ఏర్పాట్లు చేసిన గ్రామ పంచాయతీ వారికి మరియు
మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రభుత్వ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. లేడీస్ పోలీసు దాదాపు దగ్గర ఒక 100 మంది లేడీస్ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ నియుక్తులైనరు. అందరూ కూడా భక్తులందరినీ కూడా సకాలంలో దర్శనం చేసేటట్టు చేస్తారు. మొత్తం అన్ని సీసీ టోటల్ ఈ 5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఇక్కడికి వెళ్ళి గోదావరి వరకు ఈ స్ట్రెచ్ అంతా కూడా సీసీ కెమెరాతో నిఘాలో ఉంది. అదేవిధంగా తర్వాత ఈ డ్రోన్ కెమెరా ద్వారా కూడా మనం సర్వేలెన్స్ చేస్తున్నాం. గోదావరి అయితేంది, ఇక్కడ గుట్ట ప్రాంతం అయితేంది. తర్వాత సర్వేలెన్స్ టీములు కూడా మేము మఫ్టీ టీములు కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా దొంగతనాలు గిట్ట ఏమైనా జరిగినట్టయితే ఎంబటే మాకు ఇచ్చేసి మాకు ఎంబటే దీన్ని ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మంచిర్యాల జిల్లా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చెన్నూరు పట్టణ సమీపంలో గల పంచక్రోశ ఉత్తర వాహిని గోదావరి నది తీరంలో తెల్లవారుజాము నుంచి భక్తులు కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించారు. ఇసుకలో సైతం లింగాలను ఏర్పాటు చేసి భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా పట్టణంలోని అంబ అగస్తేశ్వర ఆలయంలో శివునికి అభిషేకాలు నిర్వహించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. చాతన్పల్లి మున్సిపాలిటీ 2024-25 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ సమావేశాన్ని ఎంఎన్ఆర్ గార్డెన్లో చైర్పర్సన్ జంగంకల అధ్యక్షతన నిర్వహించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ సమావేశాన్ని స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్ చాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ జంగంకల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సిహెచ్ అనితాదేవి బడ్జెట్ ఎజెండాను చదివి వినిపించగా వాటిని కౌన్సిల్ ఆప్షన్ సభ్యులు బడ్జెట్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, మున్సిపల్ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ ఎర్ర విద్యాసాగర్ రెడ్డి, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, రెవెన్యూ అధికారి పి కృష్ణ, మున్సిపల్ సిబ్బందులు పాల్గొన్నారు. ఈ 3,60,00,000 కంపల్సరీ మెయింటెనెన్స్ తీసుకుగా ఉంటుంది. సో దాంతో మనకి డెవలప్మెంట్ వర్క్స్కి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి గ్రాంట్స్ కూడా దీనికి పర్ఫెక్ట్గా వస్తున్నాయి. బట్ లాస్ట్ 7 months నుంచి పట్టణ ప్రక్రియకి ఏ మున్సిపాలిటీ ఇవ్వట్లేదు. అది గవర్నమెంట్ నుంచి మనకి ఏవైతే ఆదాయం వస్తుందో దాన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గిన్నెదారి గ్రామంలో విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించిన శ్రీడం విజయరావు అనే ఉపాధ్యాయుడి ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, రిటైర్డ్ ఎంఈఓ శంకర్, తిర్యాని ఇన్ఛార్జ్ ఎంఈఓ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు రాము, ఆత్రం సక్కు, యూత్ ఫోర్స్ అధ్యక్షులు ఆత్రం వినోద్ కుటుంబ సభ్యులు క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయరావు మంచికి మారుపేరుగా నిలిచారని, ఎంతోమంది టీచర్లకు ఆయన ఆదర్శంగా ఉన్నారని పేర్కొన్నారు. తిర్యాని ఎంఈఓ కార్యాలయంలో ఆయన సేవలు మరవలేనివని, ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఘనత ఆయనదేనని తెలిపారు. ఆయన భౌతికంగా తమ మధ్య లేకున్నా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. ఎంపైర్లు కెప్టెన్లకు ఇన్స్ట్రక్షన్స్ కెప్టెన్ 2 టీముల గట్టిగా చప్పట్లు అందరూ. చింతపల్లి వ్యక్తిలో ముందుంచి నడిపే వ్యక్తి కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. కానీ ఐటీ ఇండస్ట్రీ కంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉందని శ్రీ విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణురాజు పేర్కొన్నారు. ఐటీ ఇండస్ట్రీ కంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉందని శ్రీ విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణురాజు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహన పోటీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన విద్యుత్ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సౌత్ ఇండియాలో ఇలాంటి విద్యుత్ వాహనాల పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇలాంటి పోటీల వల్ల పిల్లలకు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందని తెలిపారు.
విద్యుత్ వాహన పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 75 టీములు 2000కు పైగా విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. శనివారం ఆర్సీపూర్ చెరువు పక్కన నిర్వహించే ఎన్డబ్ల్యూఎన్స్ పోటీలకు 25 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు. ఎండ్యూరెన్స్ పోటీలలో క్వాలిఫై అయిన విద్యార్థులకు కంపెనీలు ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఇలాంటి పోటీలు తమ కళాశాలలో నిర్వహించడం సంతోషకరమని అని తెలిపారు. మెయిన్ హెడ్ వస్తున్నారు, చాలా కంపెనీస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళు ఏంటంటే ఫైనల్ డే వీళ్ళకి ప్లేస్మెంట్ టెస్ట్ కూడా పెడుతున్నారు, బ్యాక్ టెస్ట్ ఒకటి పెడుతున్నారు అనమాట. సో వాళ్ళు క్వాలిఫై అవుతే వీళ్ళు ఇంటర్వ్యూస్ తెలిసి వాళ్ళు జాబ్ ఆఫర్స్ కూడా ఇస్తారనమాట. తర్వాత మీకు తెలిసి ఇక్కడ ఎంకతాల మన మోమెంట్పేట్ దగ్గర ఒక ఎలక్ట్రానిక్ మొబిలిటీ వ్యాలీ ఒకటి రాబోతుంది. అంటే ఇలాంటి టెస్ట్ ఇప్పుడు మన దగ్గర చాలా చిన్న ఫెసిలిటీ ఉంది ఇక్కడ. అంటే ఏ కాలేజ్లో కూడా పెట్టలేదు, మనం ఇక్కడ పెట్టాం. వాళ్ళు అక్కడ దాదాపు 100 ఎకరాల్లో పెద్ద టెస్ట్ ఫెసిలిటీ పెట్టబోతున్నారు. అట్లాంటి ఫెసిలిటీ ఇప్పుడు మన దేశంలో ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది, నోయిడాలో ఉంది, కోయంబత్తూరులో ఉంది. సో తెలంగాణకు వచ్చిందనుకోండి, ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావాలి. ఇప్పుడు చూస్తే ఈ 70 టీంలు ఎవరైతే వచ్చారో మహారాష్ట్ర నుంచి ఆల్మోస్ట్ 25 టీమ్స్ వచ్చింది, కర్ణాటక నుంచి ఒక 15 టీంలు వచ్చింది, తమిళనాడు నుంచి 10 వచ్చింది, తెలంగాణ నుంచి మంది కాకుండా ఒక టీం వచ్చింది, ఆంధ్ర నుంచి ఒక టీం వచ్చింది. అంటే ఈ 2 తెలుగు స్టేట్స్లో ఏంటంటే దీనికి ఇంకా బాగా ప్రమోట్ చేయాలి. సో అందుకని రేపు పొద్దున్న జాబ్స్లోకి వెళ్ళాలన్నా కూడా మన వాళ్ళకి పోటీ పడాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయాలి. సో బీవీఆర్టీ ముందుకు వచ్చి చేయడం జరిగింది. దీని ద్వారా మన మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కూడా ఇంక్లూడింగ్ సివిల్ ఇంజనీరింగ్, రోడ్ ఫార్మేషన్స్ అని. సో ఇది ముఖ్య ఉద్దేశం. ఇది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం వాళ్ళని కన్విన్స్ చేసి సౌత్ ఇండియాకి తీసుకురావటం, అది తెలంగాణకి తీసుకురావటం, ఇది డెఫినెట్గా ఇది మనకి ఆల్ ఇండియా మ్యాప్లో ఈ ట్రాక్ కానీ ఈ పోటీలు కానీ అలాగా చాలా ఉండిపోతాయి. ఇందాక ఆర్గనైజర్కి అడిగితే నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వస్తాం, మీరైనా అరేంజ్ చేయగలుగుతారని అడిగారు. తప్పకుండా అండి, ఇది సక్సెస్ అయ్యి బాగుంటే తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఈవెంట్ కింద పెడదాము. ఈ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలేజెస్లో కూడా స్టూడెంట్స్కి అవకాశాలు రావాలి. ఓకే, అది సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి పర్వదినం వేడుకలు, గోదావరి పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తజనం, శివనామస్మరణంతో మారుమ్రోగిన ఆలయాలు. వైభవంగా బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వర స్వామి, వేలాల మల్లన్న స్వామి జాతర వేడుకలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ సమావేశం, పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, అదనపు కలెక్టర్ రాహుల్. మున్సిపల్ అభివృద్ధికి పాలకవర్గం సభ్యులు కృషి చేయాలంటూ వెల్లడి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.